హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య మనస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ స్వింగ్ మెషిన్ యొక్క కంప్లీట్ రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను అండ్ డెమో కూడా మీకు చేసి చూపిస్తాను. చాలామందికి ఈ స్వింగ్ మెషిన్ వర్క్ అవుతుందా లేదా, అసలు ఏంటి దీని మీద చాలా డౌట్సే ఉంటాయన్నమాట. సో అన్ని డౌట్స్ని కూడా ఈ వీడియోలో నేను క్లియర్ చేయబోతున్నాను. అండ్ మన ఛానల్ని కనుక మొదటిసారి విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఈ స్వింగ్ మెషిన్ని 2 years బ్యాక్ తీసుకున్నాను. దగ్గర 2.5 years అవుతుందన్నమాట. బట్ స్టిల్ ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్గా నేను ఇది 800కి తీసుకున్నాను, మీషోలో తీసుకున్నాను. యాక్చువల్గా ఇది మనం స్టిచ్ చేసుకోవడానికి కనీసం మనకి స్టిచ్చింగ్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఈజీగా హ్యాండిల్ చేసేస్తారు. అంత ఈజీగా ఉంటుంది దీని ప్రాసెస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం షాపింగ్ చేసేటప్పుడు చాలా రకాల కుర్తీస్ కొంటూ ఉంటాం. మన సైజ్కి తగ్గట్టు ఒక్కొక్కసారి మనకి సెట్ అవ్వవు, బట్ మోడల్ నచ్చితే మనం తీసేసుకుంటాం కదా. సో అలాంటప్పుడు ఈ స్వింగ్ మెషిన్ చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే టైలర్స్ చాలా అమౌంట్ అయితే తీసుకుంటున్నారు. జస్ట్ ఒక్క కుర్తీకి ఫిట్ చేసుకోవడానికి నేను మా దగ్గర ఉన్న టైలర్కి ఇస్తే 100 రూపీస్ తీసుకుంది. నెక్స్ట్ ఏంటంటే, 2 వైపులా ఒక్కొక్క స్టిచ్ మాత్రమే వేసింది కుర్తీకి. సో అంత అమౌంట్ అయితే తీసుకుంటున్నారు. సో ఈ చిన్న స్టిచెస్కి కూడా మనం టైలర్ దగ్గరికి వెళ్ళే పని లేకుండా ఈ స్వింగ్ మెషిన్ మనకి చాలా యూజ్ అవుతుంది. అండ్ చీరల విషయానికి వస్తే, మనకి డిజైనర్ బ్లౌజెస్ కొన్ని ఉంటాయి కాబట్టి కొన్ని శారీస్ తీసుకున్నా సరే దానికి బ్లౌజెస్ అనేది మనం కుట్టించుకోం. ఎందుకంటే డిజైనర్ బ్లౌజెస్తో మ్యాచ్ పేరప్ చేసేయచ్చు అని. సో అలాంటప్పుడు మనం శారీస్కి అయితే ఫాల్ ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది కదా. సో శారీస్ ఫాల్ కూడా దీంతో బాగా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే చేశాను అండ్ బాగా యూజ్ అయింది, వర్క్ అయింది. అండ్ ఇవి కాకుండా నేను 800కి తీసుకున్నానని చెప్పాను కదా. ఈ 800 అమౌంట్కి నేను 3 అమౌంట్ అయితే ఇంకా సేవ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను చాలా కుర్తీస్ని అండ్ చాలా చీరలకి ఫాల్స్ అయితే నేను దీంతోనే ఈజీగా వేసేసుకున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం స్టిచ్చింగ్ రాని వాళ్ళు అండ్ చిన్న పిల్లలు కూడా ఈజీగా దీన్ని హ్యాండిల్ చేసేయచ్చు. అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్. అండ్ ఈ స్వింగ్ మెషిన్ మనకి ప్యాచ్ వర్క్స్ చాలా ఉంటాయి కదా, చిరిగిపోయిన క్లాత్స్ అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి చిరిగిపోయిన క్లాత్స్ని మనం మరి ప్రతిదీ టైలర్ దగ్గర తీసుకువెళ్ళలేం కదండి. అందుకని మనకి ఇంట్లో ఉంటే మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను రకరకాల కుర్తీస్ తీసుకునేటప్పుడు అవి కొంచెం పొడుగు హ్యాండ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ పొడుగు హ్యాండ్స్ని నాకు బేసిక్గా పొడుగు హ్యాండ్స్ నచ్చవు. దాన్ని 3/4 కానీ షార్ట్ కానీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో అలాంటప్పుడు నేను చాలా కుర్తీస్ని అయితే నేను ఇలా 3/4 షార్ట్ హ్యాండ్స్ లెక్క ఈ మెషిన్తోనే ఈజీగా నేను కుట్టేసుకున్నాను అన్నమాట. సో ఇన్ని రకాలుగా యూజ్ అయ్యే ఈ మెషిన్ యొక్క డెమోని ఇప్పుడైతే చూపించబోతున్నాను. అండ్ డెమో అయితే చూసేయండి. చూడండి, మెషిన్ బాడీ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ దీనికి ఫుట్ పెడల్ ఒకటి ఇస్తారు. అలాగే మనం కరెంట్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక ప్లగ్ ఇస్తారన్నమాట. సో ఇప్పుడు ఫుట్ పెడల్ జాక్ అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 కనెక్టర్స్ ఉన్నాయి చూసారా. పై ఏమో ఫుట్ పెడల్ది, కిందనేమో మనం కరెంట్ సప్లైది అనమాట. సో రెండిటికి అయితే నేను ఇలా ప్లగ్స్ అయితే పెట్టేశాను. అండ్ పెడల్ ఉంది కదా, అది మన కాళ్ళ దగ్గర పెట్టుకోవాలి, కింద టేబుల్కి కింద. అండ్ ప్లగ్ అయితే కనెక్ట్ చేసేసాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైడ్న రైట్ సైడ్న ఈ సైడ్ ఉంది కదా, దీన్ని బాబిన్ విండర్ స్పూల్ అంటారనమాట. దీనికి బాబిన్ పెట్టేసి థ్రెడ్ ఎక్కించుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. దీన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసి లెఫ్ట్కి తిప్పితే బయటకు వస్తుంది, రైట్కి తిప్పితే లోపలికి ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్ వీల్ ఉంది కదా, దీన్ని ముందుకి వెనక్కి కదుపుతూ ఉంటే నీడిల్ కిందికి పైకి మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూస్తున్నది దీన్ని బాబిన్ హోల్డర్ అంటారనమాట. సో దీనికి బాబిన్ అనేది మనం హోల్డ్ చేసుకుంటాము. ఇలా స్ప్రింగ్ ఒకటి ఇది ఒకటి ఇస్తారనమాట. సో ఇది స్ప్రింగ్ అనేది ఆ హోల్ మధ్యలో ఇలా పెట్టేసి బాబిన్ అనేది దీని మధ్యలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని
ఆ స్ప్రింగ్ మధ్యలో నుంచి జస్ట్ ఇలా ప్రెస్ చేసేయడమే. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే టైట్గా ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు సైడ్కి 3 బటన్స్ ఉన్నాయి కదా, అది లైట్, ఫస్ట్ది లైట్ ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. మనం నైట్ టైం స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి అది బాగా యూజ్ అవుతుంది. అండ్ మధ్యలో బటన్ ఏంటంటే కుట్టుకోవచ్చు అన్నమాట. సో పెడల్తో కుట్టుకోవచ్చు అండ్ మిడిల్ బటన్తో కూడా కుట్టుకోవచ్చు. నాకైతే పెడలైతేనే ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఈ పిన్ని బాబిన్ వెండర్ పిన్ అంటారు. దీనికి దారపండు అనేది ఇలా పెట్టేసి ఆ బాబిన్కి దారం చుట్టుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. రైట్ సైడ్ బాబిన్ విండర్ స్పూల్ చూపించాను కదా, దానికి బాబిన్ పెట్టేసి దీనికి కనెక్ట్ చేసి ఆ థ్రెడ్ అనేది చుట్టుకోవాలి. అండ్ ఇప్పుడు చూడండి, ఈ మధ్యలో నుంచి ఇప్పుడు బాబిన్కి దారం తీసేసి ఇక్కడ హోల్స్లోనే అటాచ్ చేయాలన్నమాట. దారాన్ని ఇప్పుడు మనం సూదికి ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ హోల్ నుంచి అయితే తీసేసాను. మళ్ళీ ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి పైనుంచి ఇలా పెట్టేయాలన్నమాట. అండ్ రెండో హోల్లోకి పిన్ని, ఈ రెండో పిన్ ఉంది కదా, దీంట్లోకి మళ్ళీ దారాన్ని దూర్చుకోవాలి. దీని నుంచి కూడా దూర్చేసినాక పైన టేకప్ లెవర్ అని ఉంటుంది, చూపిస్తున్నాను చూడండి. ఈ పైన థర్డ్, దీన్ని టేకప్ లెవర్ అంటారు. సో దీని నుంచి కూడా థ్రెడ్ని దూర్చుకోవాలి. సో ఇది దాని థర్డ్ అదనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇప్పుడు ఫోర్త్ పిన్, ఈ ఫోర్త్ పిన్లో కూడా దారాన్ని దూర్చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోర్త్ పిన్లో కూడా దూచేసినాక కింద చూస్తున్నారు కదా, కింద ఒక హోల్ కనిపిస్తుంది. దీన్ని నీడిల్ క్లాంప్ అంటారు. ఈ నీడిల్ క్లాంప్ నుండి కూడా కిందికి దారాన్ని అయితే దూర్చేసుకోవాలి. సో ఫైనల్గా ఇప్పుడు సూదిలోకి అయితే దారాన్ని దూర్చేసేయాలి. ఇప్పుడు సూదిలో కూడా దారాన్ని దూర్చేసినాక ఇప్పుడు ఒక సైడ్ ఇది ఉంచేయాలన్నమాట. ఇప్పుడు ఈ కింద ఈ క్యాప్ తీస్తే ఇక్కడ ఇంకా రెండో బాబిన్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దారాన్ని కొద్దిగా బయటికి తీసి ఆ బాబిన్ అయితే లోపల ఫిక్స్ చేసి దారాన్ని ఇలా బయట ఉంచి క్యాప్ వేసేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, హ్యాండ్ వీల్ ఉంది కదా, ఇప్పుడు హ్యాండ్ వీల్ని మెల్లగా ముందుకి తిప్పితే ఇక్కడ సూది ఉంది కదా, అది లోపలికి వెళ్ళి ఈ రెండో బాబిన్లో దారం ఉంది కదా, దాన్ని పైకి లాగుతుందన్నమాట. ఆ పైకి లాగిన దాన్ని మనం ఈ థ్రెడ్ సహాయంతో మెల్లగా 2 థ్రెడ్స్ని, ఈ థ్రెడ్ అంటే లెఫ్ట్ సైడ్ థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ కూడా పైకి తీసేసుకోవాలి. రైట్ సైడ్ థ్రెడ్తో ఇలా లాగితే ఈ థ్రెడ్ పైకి వచ్చేస్తుంది అన్నమాట. మెల్లగా ఈ రెండింటిని కలిపేసేయాలి. ఇప్పుడు వచ్చేసింది కదండి. సో దారాన్ని అయితే మనం ఫిక్స్ చేసేసాం. ఇప్పుడు రెడీగా ఉంది, మనం ఏదైనా కుట్టుకోవడానికి ఇప్పుడు రెడీగా ఉంది. ఇప్పుడు వెనక్కి దీన్ని చూస్తున్నారు కదా, దీన్ని ప్రెషర్ ఫుట్ లెవెల్ అంటారనమాట. అది పైకి లాగితే ఈ నీడిల్ క్లాంప్ పైకి కిందికి మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 థ్రెడ్స్ని ఇలా ముందుకు ఉంచాం కదా, సో ఈ ప్రెషర్ ఫుట్ లెవెల్ని కొంచెం పైకి తీసి ఈ 2 థ్రెడ్స్ని వెనక్కి బ్యాక్ సైడ్కి ఇలా పెట్టేసి దాన్ని క్లాంప్ని కిందకి దించేయాలన్నమాట. సో నీడిల్ క్లాంప్ని కిందకి దించేసాం. సో ఇప్పుడైతే రెడీగా ఉంది మిషన్ మనకు కుట్టుకోవడానికి. ఇప్పుడు నేను ఒక క్లాత్ని అయితే స్టిచ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ప్రెషర్ ఫుట్ లెవెల్ని పైకి లేపేసి ఈ క్లాత్ని మనం ఏదైతే కుట్టుకోవాలో ఆ క్లాత్ని ఇక్కడ పెట్టేసి ఆ ప్రెషర్ ఫుట్ లెవెల్ని కిందకి దించాలి. అంటే నీడిల్ క్లాంప్ క్లాత్ పైకి టైట్గా ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు కిందికి దించేసి పెడల్ని యూజ్ చేసి, లేదంటే రైట్ సైడ్ బటన్ని కూడా యూజ్ చేసి మనం స్టిచ్చెస్ వేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే స్టిచ్చెస్ వేసుకోవాలి. అండ్ ఒక విషయం మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, మనం మెషిన్ని యూజ్ చేసిన తర్వాత మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా యూజ్ చేసామంటే ఒక 15 మినిట్స్ దానికి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మనం 800 పెట్టి కొన్నామంటే దాని కాస్ట్ తగ్గ మెషిన్ కెపాసిటీ ఉంటుంది కదా. సో అందుకని దాని కెపాసిటీని బట్టి మనం కొంచెంగా గ్యాప్ ఇస్తూ కొట్టుకుంటే మెషిన్ బాగా యూజ్ అవుతుంది, ఎక్కువ రోజులు కూడా మన్నికగా ఉంటుంది. లేదు అంటే మాత్రం తొందరగా పాడైపోవడం, లేదంటే స్టిచ్చెస్ సరిగా పడకపోవడం జరుగుతుంది. ఇప్పుడు చూసారా, 2 వైపులా స్టిచ్చెస్ నీట్గా పడ్డాయి. ఇంతేనండి, ఈ విధంగానే కుట్టుకోవాలి. ఇందులో మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, అందుకే లాస్ట్లో క్లిప్ యాడ్ చేశాను. ఇప్పుడు విండర్ స్పూల్ పిన్ ఉంది కదా, బాబిన్ విండర్ స్పూల్, దీనికి ఇప్పుడు బాబిన్కి రెండు సార్లు ఇలా దారాన్ని చుట్టేసి ఇలా జస్ట్ దీనికి అటాచ్ చేసి ఇలా పట్టుకుని
ఎడమ హ్యాండ్తో దారాన్ని అయితే పట్టుకొని టైట్గా, కొంచెం మరీ టైట్గా కాకుండా లూజ్గా కాకుండా ఇలా లాగి పెడల్ని యూజ్ చేసినట్లయితే ఇలా దారం మొత్తం చుట్టుకుంటుందన్నమాట. సో మనం చేతితో చుట్టుకునే కన్నా దీన్ని యూజ్ చేసి మనం బాబిన్కి థ్రెడ్ని బాగా ఎక్కించేసుకోవచ్చు. ఇంతేనండి, మెషిన్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు మెషిన్స్ అయితే మాత్రం దీనికి స్టాండ్ కూడా సైడ్ వస్తుందన్నమాట, అంటే మనం కుట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి. సో మీరైతే స్టాండ్ తీసుకోండి. అండ్ ఈ బటన్ని టెన్షన్ అంటారనమాట. దీన్ని మనకి స్టిచెస్ దూరంగా దగ్గరగా కావాలంటే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా ఈజీగా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.